హలో అండి. ఈరోజు స్పెషల్ అరటికాయ వడలు. అరటికాయతో బజ్జీలు, ఫ్రై, కూర అలా కాకుండా ఒక్కసారి వడ ట్రై చేయండి. అసలే చలికాలం వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా హెల్తీగా అరటికాయతో ఒక్కసారి వడ ట్రై చేయండి. ఇంకా మీరు ఎప్పుడు వడ చేయాలనుకున్నా ఇలానే ట్రై చేస్తారు. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఇది ఏ చట్నీతోనైనా లేదా డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే పిల్లలకి టమాటో కెచప్తో సర్వ్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ నేను 2 పచ్చి అరటికాయలు తీసుకున్నాను. వీటిపైన పొట్టును మొత్తాన్ని తీసేయాలి. ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని వాటిని రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని అందులో కొంచెం టర్మరిక్, పసుపు అలాగే ఉప్పు వేసేసుకొని ఒక 5 మినిట్స్ వీటిని బాయిల్ చేసేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా బాగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ అవుట్ చేసేసుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. అరటికాయ బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సేమ్ బంగాళదుంప లాగానే సాఫ్ట్ అయిపోతుంది. ఇలా గట్టిగా ఒకసారి మెదుపుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు శనగపిండి, ఒక అరకప్పు బియ్యపిండి క్రంచీగా ఉండటం కోసమండి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడే సాల్ట్, అలాగే కొంచెం కారం పొడి కూడా వేసేసుకొని ఈ పిండి మొత్తం ఆ అరటికాయ బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. మనం రొటీన్గా చేసే వడలు కాకుండా అప్పుడప్పుడు అరటికాయ ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని ఇదంతా వడపిండిలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. వాటర్ ఎక్కువైందనుకోండి అప్పుడు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు వీటిని చేత్తో ఇలా వడలాగా ఒత్తేసుకొని కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ. ఈ విధంగా ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని డిష్ అవుట్ చేసేసుకోండి. సేమ్ మిగతా పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. ఇవి డైరెక్ట్గా కూడా తినొచ్చండి. ఏ చట్నీతో అవసరమే లేదు, పర్టికులర్ చట్నీ. పిల్లలైతే టమాటో కెచప్తో ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్కి ఈ చల్లగా ఉన్నప్పుడు వేడిగా తినాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్. డెఫినెట్గా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా. మనం రొటీన్గా తినే వడల కంటే చెప్పాలంటే ఈ అరటికాయ వడలు చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా అరటికాయ ఎప్పుడు అవైలబుల్లో ఉంది అని అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకుముందు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఈవినింగ్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు స్నాక్స్ అని. మనం అరటికాయతో ఫ్రై చేసినా, కర్రీ చేసినా కొంచెంమంది పిల్లలు అవాయిడ్ చేస్తారు. ఇలా ట్రై చేశారనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.